ఒకవేళ పరమశివుడిని మీరు గూగుల్ చేశారంటే అక్కడ మీకు కొన్ని కోట్ల ఫోటోలు కనిపిస్తాయి. అందులో మనకి పరమశివుడు వేరే వేరే రూపాల్లో కనిపిస్తారు. కానీ ఇది మీకు తెలుసా, ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే భయంకరమైనది ఏమైనా ఉందంటే పరమశివుడిది ఒక రూపమే. ఇక ఈ ప్రపంచంలో చాలా అందమైనది ఏదైనా ఉందంటే దానికంటే అద్భుతమైనది ఇంకేది దొరకదంటే అది కూడా సాక్షాత్తు పరమశివుడిది ఒక రూపమే. ఎప్పుడైనా మీరు మదురై మీనాక్షి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు పరమశివుడు తన అందమైన అవతారంలో దర్శనమిస్తారు. ఆ అవతారం పేరు సోమ సుందరేశ్వర, అంటే అందానికి దేవుడు. అదే మరోవైపు అది చూసి మృత్యు కూడా భయపడుతుంది. అదే మామూలు మనుషులు చూసారంటే అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతారు. ఇక పరమశివుడిది ఆ అవతారం పేరు కాలభైరవుడు. ఒకవైపు అన్నిటికంటే భయంకరమైంది శివుడే, మరోవైపు అన్నిటికంటే అందమైంది శివుడే. ఒకవైపు అఘోరీలు కేవలం కపాలంలోనే భోజనం చేస్తారు, ఎప్పుడు శ్మశానంలోనే ఉంటారు, కేవలం భస్మంతోనే స్నానం చేస్తారు. మరోవైపు మామూలు మనుషులు రోజు మంచినీళ్ళతో స్నానం చేసి గుడికి వెళ్లి దేవుడిని ఆరాధిస్తారు. కానీ వీళ్ళిద్దరి ఉద్దేశం ఒకటే, అది కేవలం శివుడిని ఆరాధించడం. ఇదే కదా మన హిందూ ధర్మం మనకు నేర్పిస్తుంది. ఆది నువ్వే, అంతం నువ్వే, చీకటి నువ్వే, వెలుతుర నువ్వే. ఎప్పుడైనా మీ జీవితంలో దుఃఖం ఉంటే కాలభైరవుడిని ఆరాధించండి. అదే సుఖం ఉంటే పరమశివుడిది అందమైన అవతారాన్ని ఆరాధించండి. ఇదే కదా మన హిందూ ధర్మం మనకి బోధిస్తుంది. ఎవ్వరు వేరు కాదు, అందరూ ఒకటే. ఈ వీడియోకి ఒక లైక్ చేసి కమెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని రాయడం మాత్రం మర్చిపోకండి.